పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. మాది ముఖ్యలపాడండి. మామూలుగా గాజు వెంకటేశ్వర నా పేరు. పొగాకోళ్ళు జీపీ వాళ్ళ కంపెనీ వాళ్ళ తరపున 2 ఎకరాల పొలం వేసానండి. నారిచ్చాడు. మామూలుగా కొత్తరెడ్డి చెరుకుంపాలెంలో గోవిందరెడ్డి అని నారిచ్చాడు అతను. నారిస్తే ఆయన మామూలుగా జీపీ కంపెనీ తరపున గుమస్తా వచ్చాడండి. నారు ఎంత బాబాయ్ అన్న 300 ఈ మొక్క అన్నాడు. పేకొచ్చినాక మా బిల్లు కాగితం అంటే నేను వచ్చి జీపీ కంపెనీ వాడే ఏమండు. ఆ అబ్బాయి గుమస్తా చెప్పాడు. నాకు పేకొచ్చుకున్నా బిల్లు కాగితం కావాలని నేను అడిగా. నేను తెస్తా బాబాయ్ పో కంపెనీ కాడికి ఎత్తపోయి ముద్ర వేపించుకొని తీసుకొస్తా అని చెప్పిండు సారు. అంతే. తర్వాత మళ్ళీ సూపర్వైజర్ వచ్చాడు. బాబాయ్ మొక్కలు బాగుండేదని. ఎన్ని రోజులకి? వారానికి వచ్చాడు. నాటినాక వారానికి రాగానే చూసిపోయాడు. నా బాబాయ్ బాగా బతికిన మొక్కలని అని చెప్పాడు. వచ్చి పందిర్లు లైన్ చేసుకో, మామూలు పాకాలు లైన్ చేసుకో, ఈ లోపు నువ్వు వచ్చి ఆకు వచ్చింది బాబాయ్ కొట్టి దాకా అన్నాడు. ఒక నెల ఆకినాక మళ్ళీ వచ్చాడు. సూపర్వైజర్ వచ్చాడు. సల్మాన్ రాజు గారు వచ్చాడు. వచ్చి బాబాయ్ మళ్ళీ ఆకు కొట్టుడికి వచ్చింది, పాకాలు రెడీ చేసుకోమని చెప్పాడు. వచ్చి అతను సరే అబ్బాయి చేసుకుంటా కొనుక్కొచ్చుకున్నా 30,000 అయినాయి దానికి పాకాల వరకు. పాకాల ఖర్చు 30,000 అయినాయి మామూలుగా. అయ్యో అయిపోగానే మళ్ళీ ఆకు కొట్టమని వచ్చిండు. మళ్ళీ ఒకసారి కొట్టమని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి మళ్ళీ సరే నన్ను బండి ఎక్కించుకొని పోయి కొట్టు బాయ్ ఆకు వచ్చింది బాబాయ్ అన్నాడు. కొట్టా 33 చెక్కులు అయింది. 33 చెక్కులు అయిందండి. తొక్కాం. కొట్టమనగానే కొట్టి మళ్ళీ చెక్కులు తొక్కాం. కొట్టంగానే మళ్ళీ అన్నాడు 4 రోజులు ఆగినాక తాళ్ళ మీద మండి చెక్కులు తొక్కు బాబాయ్ అన్నాడు. వచ్చి సరే అట్నే దొక్కుతా తమ్ముడు అని చెప్పా. వచ్చిపోయాడు. మళ్ళీ వారం ఉండాక వచ్చి బాబాయ్ చెక్కులు దొక్కు మొత్తం కంపెనీ తరఫున పెడతానన్నా తీసినారు బోర్డు పంపిస్తానన్నాడు అన్నాడు ఆ మాటకి. అంటే సరే తమ్ముడు తొక్కుతాలే అని మేము తొక్కున్నాం. ఇద్దరు 3 పిల్లలు తొక్కున్నాం. 33 చెక్కులు తొక్కున్నాం తొలింగా. మళ్ళీ వచ్చి బాబాయ్ ఆకు కొద్దిగా నల్లంగా ఉంది, మళ్ళీ 33 చెక్కులు మళ్ళీ తిరగదొక్కు బాబాయ్ బాగలేదు, ఇదే ఈ పని చేసినావు నువ్వు, మరి మునిపే జీవితంగా కొద్దిగా ఆకు ఎండబెట్టుకొని తొక్కునేవాడినిగా నేను అంటే బాగుందని చెప్పింది నేనేగా. అతనే ఇప్పుడు మళ్ళీ బాగలేదు బాబాయ్ కంపెనీ వాళ్ళు దొక్కమన్నారు. జీపీ కంపెనీ వాళ్ళు కొద్దిగా సూపర్వైజర్ కొద్దిగా నల్ల పచ్చికాడ తగులుతుంది నల్లంగా ఉంది అంటుండు. తిరగదొక్కి 33 చెక్కులు అండి బాబాయ్ అని మళ్ళీ దొక్కిచ్చా. 33 చెక్కులు 250 కాడికి మళ్ళీ దొక్కిచ్చా. మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ మా ఆడవాళ్ళని తీసుకొని హాస్పిటల్కి పోయా. ఫోన్ చేసా మామూలుగా ఏందబ్బాయి తమ్ముడు పోతున్నాయి చెక్కులు అని అన్నా. బాబాయ్ 4 రోజులు పోతాయి బాబాయ్ నీ చెక్కులు ఆగటానికి వెళ్ళేదని చెప్పిండు. మళ్ళీ 10 రోజులు ఉండాక మళ్ళీ ఫోన్ చేసి అడిగితే బాబాయ్ చెక్కులు పావునియ్యి మామూలుగా అసలు నల్లబొర్లు అంటున్నారు, నువ్వేగా ఆకు ఇప్పించింది నాకు, నారు ఇప్పించింది అన్నీ చేసింది నువ్వేగా, నాకు ఇప్పుడు పావు అంటవేంది నువ్వు, నాకు చెబుతావేంది నువ్వు ఆకంటే నువ్వు ఆడను అన్నాడు. మా ఆడవాళ్ళని తీసుకొని హాస్పిటల్లో ఉండా బాగలేదు మా ఆడవాళ్ళకి. నేను వచ్చి 10 రోజులు పట్టిద్ది. 10 రోజులు వచ్చినాక నేను వచ్చినాక మళ్ళీ ఫోన్ చేశా. అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా, లిఫ్ట్ చేయట్లేదు అసలు నా ఫోను. ఊర్లోకి వస్తాను కానీ నేను చూసి పక్క దప్పుకొని పోయి ఫోన్ అసలు నేను లేను దర్రపాలెంలో ఉండా ముస్తాపాలెంలో ఉండి ఇదే మాట చదువుతున్నాడు. ఊర్లోనే ఉంటుండు పొగాకు చెక్కులు మా ఊరి మొత్తం ఎత్తారు. నా ఒక్కడే ఆపింది. ఆపి ఏంది పోయిన ఒకరోజు పేరు బైర్ వచ్చాడు. బయట శాల్మార్ రాజు అండి అని అడిగా. శాల్మార్ రాజు రాలేదు ఏంది అన్నాడు. మా చెక్కులు ఉన్నాయండి కంపెనీ వాళ్ళు జీపీ కంపెనీ కన్నా మీరే కానీ అని అడిగితే ఆయన అన్నాడు బయలు నీకు నారూరు ఇప్పించిందో వాళ్ళని అడుగు బాబాయ్ మాకు ఎట్టాడు సంబంధం లేదు ఆ చెక్కులు మంచివి కాదు వాళ్ళని అడుగు నాకు సంబంధం లేదండి. బయట పొగాకు కొని అబ్బాయి వచ్చి ఇద్దరు వచ్చారు. ఒక అబ్బాయి పేరు నాగార్జున, ఒక అబ్బాయి పేరు ఏదో పేర్లు చెప్పలే. మొత్తం 3 వచ్చారు. రోజు అడిగా జీపీ కంపెనీ అండి మా చెక్కులు పెట్టాడు సంగతి అండి పోలేదు, ఒక చెక్కు పోలేదంటే పట్ట తెచ్చి మామూలుగా మామూలు తెల్ల పట్ట ఉంటుంది పలసాంటిది, అది తీసుకొచ్చి చెక్కులు మొత్తం కప్పు మేము 10 రోజులు ఉన్నాక మేము మొత్తం వచ్చి నాకు చూసి మళ్ళీ బాగుంటే తీసుకుంటాం లేదా తీసుకోమని చెప్పారు. వాళ్ళు తెచ్చినట్టు మళ్ళీ పట్ట కొనుక్కొచ్చా, పలసారి పట్ట కొనుక్కొచ్చి వేసా దాని మీద. వేసినా 10 రోజులు ఉన్నాక మళ్ళీ సూపర్వైజర్ వచ్చిండు, బైర్ వచ్చిండు. సూపర్వైజర్ రాళ్ళ ఫోన్ ఎత్తట్లా, నేనే పోయా. బైర్ వచ్చాడుగా సూపర్వైజర్ నాకు దొరకట్లా. ఏందండి మరి ఎట్ట సంగతి నా పరిస్థితి ఏంటంటే నీ పరిస్థితి ఉంది బాబాయ్ చెక్కులు పావు మా కంపెనీ వాళ్ళ మా ఉద్యోగాలు పోతాయి మేము ఎత్తమయ్యి చెక్కులు అన్నారు. ఆ మాటకాళ్ళు
అవును, నీకు ఇప్పుడు నారు ఇచ్చిన వాళ్ళు పోయి అడగాలి కదా మరి నువ్వు. నేను పోయి అడిగా, ఇంటికి పోయి అడిగా నారు ఇచ్చినోడిని. నారు నాకు ఈ నారు ఇచ్చిన ఏంటంటే మామూలుగా నారు మంచిదే ఇచ్చిన, ఈ చేను తేడా ఏమో మా చేను మంచిది, ఒరిజినల్ చేను 2 సంవత్సరాల నుంచి పొగాకేస్తున్నా, నెంబర్ 1కు పడుతుంది, 7 తేడా పడదంటే మధ్యలో చూసుకుని పోయి బెమ్మానం పడుతుంది, సూపర్ పడుతుంది, చెక్కులు దొక్కమని వాళ్ళేగా. మామూలుగా సూపర్వైజర్ వస్తాను 10 రోజులు 15 రోజులకు చూసిపోయింది, తొలిగా బాగుంది అన్నాడు, అన్ని చేసిండు. ఇప్పుడు ఆ మాట అంటుండు. మరి ఏం చేసామని ఆయన అడిగా, గోవిందరెడ్డిని అడిగా, ఏమండి నారు బాగలేదు, ఇదిగో ఆకు తీసుకొచ్చే చూద్దారా అంటే, అసలు నువ్వు రా పోరా, నువ్వు అసలు నారు నేను నీకు ఇయ్యలేదు అన్నాడు. ఆ మాట అసలు నిజంగానే నారు బాగలేదా, వాళ్ళు వంక పెడుతున్నారా నీకు తెలిసి? మరి వాళ్ళు పంట పడినాక బాగలేదని వాళ్ళు వంక చెబుతున్నారా, నిజంగానే బాగలేదా? అసలు నారు మంచిది కాదు, మామూలుగా ఆకు మంచిది కాదు అంటున్నారు బైర్లు. వాళ్ళు అంటున్నారు, నీకేమనిపించింది? నాకు అదే నలబరిలోనే అంటున్నారు వీళ్ళు వచ్చిన ఇచ్చిన నారు మంచిది కాదు, నేను మోసం చేశారు. మోసం చేశారు కంపెనీ. తర్వాత ఏం చేశాను? తర్వాత పోయా నారిచ్చిన ఆయన కాడికి పోయా. నారిచ్చిన ఆయన పేరు ఏం పేరు? గోవిందరెడ్డి. ఏమన్నాడు ఆయన? కొత్తరెడ్డిపాలెం, సిరుకుంపాలెం, కొత్తరెడ్డిపాలెం అబ్బాయిది. పోయి అడిగా, ఏంటంటే ఇట్లా జరిగింది అంటే, నెంబర్ 1గా మేము ఇచ్చిన వాళ్ళ బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మామూలుగా అసలు వంక పెట్టడానికి లేదు, నువ్వేం చేసుకున్నావు మాకేం సంబంధం లేదన్నాడు. నేను వచ్చి ఎస్ఐ గారి కాడ కేసు పెట్టా. ఎస్ఐ గారి కేసు పెట్టావా? ఎస్ఐ గారి కాడ రిపోర్ట్ ఇచ్చా, ఐనూరు స్టేషన్లో కేసు పెట్టా. ఏమని పెట్టావు? మామూలుగా పొగాకు నారిట్టాడు, సంగతి డూప్లికేట్ నారిచ్చిండని మోసం చేశారని నేను పెట్టా. ఎస్ఐ గారు ఉండి, నేను తెలుస్తలే బాబాయ్, 4 నెలలు అవుతుంది. 4 నెలలు పిలిపించారు, ఒకసారి పిలిపించి మాట్లాడి కంపెనీ వాడిని నారిపించిన ఆయన పిలిపింపిండు, గోవిందరెడ్డిని పిలిపింపిండు. ఇతను మటుకు సాల్మన్ రాజు అని గుమస్తా మటుకు రాల, ఫోన్లు ఎత్తల. పెట్టా కాగితం, గోవిందరెడ్డి వచ్చి మాట్లాడిండు. గోవిందరెడ్డి ఏం చెప్పిండంటే, నీ సూపర్వైజర్ని తీసుకొచ్చుకో, ఆ రోజు వచ్చిన వాడిని ఏదైనా ఉంటే చూసుకుందాం, వచ్చి స్టేషన్ కాడికి చెప్పుకుంటున్నారు, కానీ నాకు అసలు ఏమి న్యాయం జరగల. వదిలేశారు, పట్టించుకోవాలి. తర్వాత మళ్ళీ సూపర్వైజర్ మళ్ళీ ఫోన్ చేసి అసలు లిఫ్ట్ ఫోన్ ఎత్తట్లా. తర్వాత మళ్ళీ ఇంకా చెక్కులు ఉన్నాయి, వీళ్ళు ఉండాలి, మామూలుగా 2500 చేసి ఓడి కొనపోతే అమ్మేసుకున్నా. మామూలుగా మంచిదైతే 15,500. 15,000కి 2,000 చాలా తేడా ఉంది. 15,500 చేసి మొత్తం అమ్మేసా. మళ్ళీ 31 చెక్కు అమ్మేసా. 6 క్వింటాలు అట్నే ఉంది ఇంట్లో. మొత్తం మీద నష్టం వచ్చింది. 2 లక్షలు పట్టించుకోవాలా, సూపర్వైజర్ పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలి, గోవిందరెడ్డి పట్టించుకోవాలా, జీపీ కంపెనీ పట్టించుకోవాలా, జీపీ కంపెనీ వాళ్ళు పట్టించుకోవాలా. తర్వాత 2,500 వాడికి అమ్మావు. 2,500 కాడికి అమ్మా, బాగా నష్టం వచ్చింది. తర్వాత ఏం చేసావు? తర్వాత మళ్ళీ వచ్చి మామూలుగా ఈయన వచ్చిండు, ఆయన పేరు అది బయ్యర్ పేరా? బైర్ పేరు, పేరు లేకపోతే బైర్ వచ్చాడు. వచ్చే సార్ మళ్ళీ వచ్చిన బైరేనా? అంతకుముందు వచ్చిన బైరే వచ్చి, సార్ మరి ముండ చెక్కులు అని పంపిండు సార్ అంటే, మామూలుగా పావు బాబాయ్ మమ్మల్ని అడగడానికి మా ఉద్యోగాలు పోతాయి అన్నారు. అంతే. చేస్తారు. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చావు? న్యాయం కోసం వచ్చావు కదా, ఏంటది? ఏం జరిగింది తర్వాత? 2,500 కాడికి 2,500 తర్వాత ఏమైంది? ఇంకా మామూలుగా వీళ్ళు పట్టించుకోవాలా. తర్వాత ఏమైంది? ఇంకేం కాలేదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మళ్ళీ పొగాకు నేను మామూలుగా నా బాండ్ మీద ఏరే వాళ్ళు అమ్మారు, నాకు తెలియకుండా, నాకు చెప్పలేదు, ఏం చేయాలి వాళ్ళు. నీ బాండ్ నీ దగ్గర ఉంటుంది? నా బాండ్ కంపెనీ దగ్గరనే ఉంటుంది. వాళ్ళు నా కంపెనీలో ఉంటుందా? జీపీ కంపెనీలో? జీపీ కంపెనీలో ఉంటుంది. నా పేర ఆ అబ్బాయి అమ్మిండు. ఎవరు అబ్బాయి? సాల్మన్ రాజు అమ్మాడు, నాకు తెలియకుండా, మాకు చెప్పకుండా. మా ఆడవాళ్ళు తెలియకుండా నీ బాండ్ మీద వేరే వాళ్ళు అమ్మడానికి అవకాశం ఉందా? లేదు, అమ్మాడు వాడు. ఎట్లా అమ్ముతాడు మరి? నేను చెప్పిండు, నేను అమ్మిన. కంపెనీలో పని చేస్తారు కాబట్టి అమ్మాడు. వాళ్ళ కంపెనీలో పని చేయబట్టి అమ్మి ఇంటికి 4 రోజులు ఉండాక మా ఆడవాళ్ళు హాస్పిటల్లో ఉంటే వచ్చి అక్కడ డబ్బులు తెద్దారా, నీ పేరు డబ్బులు పడ్డాయి, కంపెనీ వాళ్ళు తప్పు కొట్టారని చెప్పారు. ఎన్ని రోజులు ఎందుకు జరిగి? 40 రోజులు అవుతుంది. అంతకుముందు ఎప్పుడు ఫోన్ ఎత్తున్నాడు, నీ అకౌంట్ డబ్బులు వచ్చాడు, డబ్బులు పడ్డాక వచ్చిండు. మరి అడుగుతా, మరి ఇన్ని రోజులు నా ఫోన్ ఎత్తలేదు ఏంది? నేను అడిగి, అబ్బాయి నన్ను నాశనం చేసిన ఏడు ఇట్లా చేసినవంటే నా రోడ్డు మోసం చేసి నేనేం చేసిన అని అన్నాడు. సాల్మన్ రాజు ఇదే మాట అన్నాడు. మంచి ఇస్తా మాట్లాడు, ఆ మాట అన్నాడు. తర్వాత డబ్బులు పడ్డాక సీఏ కాడికి పోయిండు. అమౌంట్లో పడ్డాక 4 రోజులు ఉండాక నేను ఇట్లా అన్నా, దగ్గరికి వెళ్ళాడా? ఏమని? మామూలుగా సాల్మన్ రాజు పోయాడు. సాల్మన్ రాజు పోయి కేసు పెట్టాను నా మీద. ఏమని? మామూలుగా పొగాకు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు తప్పుడు నెంబర్ కొట్టారని. నాకు అర్థం కాని విషయం, ఆయన డబ్బులు నీ అకౌంట్లో ఎందుకు పడతాయి? నేను నా పొగాకు నేను అమ్ముకున్నానంటే అట్టా మామూలుగా అనలా మాట మనిషి.
మామూలుగా పొగాకు వాడు అంటాడు నేను డబ్బులు నా పేర కొట్టినాడు ఏందబ్బా నేను అడిగితే ఆ మాటకి సమాధానం చెప్పలేవాడు ఎట్లా రావాలో చూసుకో డబ్బులు ఎట్లా రావాలో. అలా కాదు నేను అంటాను పెద్ద ఇప్పుడు పెద్ద నువ్వు 2,500 కాడికి నీ అమ్ముకున్నావు, నీకు నష్టం వచ్చింది, బాగానే ఉంది. ఆ సాల్మన్ అయిన అతను ఫోన్ ఎత్తలు అయిపోయింది. ఫోన్ ఎత్తలా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు కదా, ఒక సమస్య వచ్చింది. నా సమస్య ఏంటి? ఇప్పుడు వాడు నా మీద కేసు పెట్టాడండి. ఎవరు? మన సాల్మన్ రాజు. ఏమని పెట్టాడు? డబ్బులు అమౌంట్లో పడి తీసేద్దారా అని పెట్టాడు. నీ అకౌంట్ లో పడ్డాయనా? నా అమౌంట్లో పడ్డా. నువ్వు ఎట్ట పెట్టినవు కేసు? నా అమౌంట్లో నీ డబ్బులు నేను తీసి ఇచ్చేది ఏంది? నీ అకౌంట్లో ఆయన డబ్బులు ఎందుకు పడతాయి? పల్లా నా అంటాడు ఆ మాట. ఎప్పుడు పెట్టాడు? నాకు తెలియకుండా. ఎప్పుడు పెట్టాడు? 40 రోజులు అవుతుంది కేసు పెట్టి. నీ మీద పెట్టాడు కేసు. నా డబ్బులు ఆయన అకౌంట్ లో పడ్డాయి, డబ్బులు ఇవ్వండి ఇట్లేదు. సీఏ గారు పెట్టాడు కేసు. నేనన్నా నా పొగాకు డబ్బులు మరి నాకు ఇంత నష్టం వచ్చింది, నువ్వే కదా చేసిందంతా నాకు అంటే, బాబాయ్ అది మరి నేనేం చేశాను, వాళ్ళే చేశారు, మామూలు కంపెనీ వాళ్ళు ఎత్తుకొని అంటున్నారు అని చెప్పినారు అంటున్నాడు. డబ్బులు సీఏ గారేమో డబ్బులు వాళ్ళకి ఇచ్చేయ్యా బాబాయ్, నీకు న్యాయం చేస్తా ఏదో ఒకటి అన్నాడు సీఏ గారు. చెప్పా సీఏ గారికి 4 నెలల కింద నేను పెట్టానండి కింద ఐనూలు ఎస్ఐ కాడ, అసలు పట్టించుకోలేదు సార్ అన్న అంటే ఆ మాటకి బాబాయ్ నీకు న్యాయం చేస్తా నేను మామూలుగా కంపెనీ తరపున కేసు వేస్తా అని చెప్పా. సీఏ గారు నేను చెప్పా సార్ వాళ్ళ డబ్బులు నాకేం వద్దు, నాకు న్యాయం చేయి, 3 లక్షలు నాకు దండగైంది, ఆ 3 లక్షలు దండగ నాకు పిల్ల అన్ని బాకీ ఇప్పించి నాకు న్యాయం చేసి మీ డబ్బులు తీసుకోండి అన్నావు. మాట అన్న నాకు న్యాయం చేస్తాం బాబాయ్, సంగతి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, ముందు నీకు కేసు కంపెనీ వాళ్ళ మీద కేసు వేపిస్తా నీకు సీఏ గారు అన్న మాట అంటే, సరే సారు మరి ఇది ముందు మొత్తం సాల్మన్ రాజు పిలిచి ముందు కేసు పెట్టేయండి సాల్మన్ రాజు మీద, మామూలు కంపెనీ వాళ్ళ మీద పెట్టండి సార్, తర్వాత ఇస్తా డబ్బులు తేలినాక అన్న. బిల్లు సాల్మన్ రాజుని బిల్లు తెమ్మన్నా, బిల్లు నా కాళ్ళు లేదంటుండు. ఏ బిల్లు నువ్వు తెమ్మన్నది? నా రోడ్డుది బాండు రసీదు మామూలుగా అంటే నా కాళ్ళు లేదు అంటాడు వాడు. డబ్బులు ఎందుకు ఇవ్వాలా నేను అన్నా మాట. బిల్లు తెస్తే చెప్పాడు అబ్బాయి బిల్లు అడుగుతుండు, బాబాయ్ బిల్లు అడుగుతుండు, బిల్లు తెచ్చి నీ డబ్బులు నీకు ఇస్తానంటుండు, నేను కేసు కట్టి కంపెనీ వాళ్ళ మీద వేస్తానండు ఆ మాట అన్నాడు సీఏ గారు. బాగానే మాట్లాడి బాగానే చేసిండు సీఏ గారు. తర్వాత మళ్ళీ 4 రోజులు ఉండాక కానిచేపులు ఫోన్ చేసి నువ్వు వత్తవా రావా, నీ మీద నంగపోయి లోపల దిగుతాం, ఆ కానిచేపులు పేరు మనకు తెలీదు, బెదిరిస్తాడు ఫోన్ చేసి. బెదిరించేది సార్ ఊర్లో పొరుగు పోతుంది, మీరు ఇంటికి వచ్చిండు ఒకసారి కానిస్టేబుల్ పంపించారు ఇంటికి. మా ఆడోళ్ళు నేను లేను, బేల్దారి పనికి పోయా, ఇంట్లో జరక్క బేల్దారి పనికి పోతా పని లేనప్పుడల్లా పోయి మామూలుగా సంగత కానిస్టేబుల్ వచ్చిపోయిండు, సాయంత్రం పూట ఇంటికి వచ్చిపోయిండు, పోయి అనుకోండి పోయేదో తెలుసుకొని అంటే ఈయన గుమ్మస్తంగా ఒక ఫోన్ చేసి నువ్వు వత్తవారా స్టేషన్కి, నువ్వు రాకపోతే బాగుంటుందని బెదిరిస్తాడు, నువ్వు తేపకు ఒకసారి బెదిరిస్తామని ఫోన్ చేసి రోజుకి 4 మాటలు ఫోన్ చేసిండు. నేను ఇవాళ 5 మాటలు ఫోన్ చేసిండు. చెప్పింది మా ఆడోళ్ళు ఇట్లా జరిగింది వ్యవహారం మొత్తం, మన డబ్బులు పోయి ఇన్ని డబ్బులు పోయి మనం నావద్దేంది ఊర్లో మందు తాగి సావాల్సిందే, మనం ఇట్ట కాదండి ఇవన్నీ మనకెందుకు మందు తాగి సత్తే ఇంత నష్టం చేసినాడు, మనమేనే కేసు పెట్టిండు మళ్ళీ వాడు. అక్క అని బాగా చేనుకొచ్చి అక్క అని బాగా చేసిండు, అన్నీ చేసినాడు, చివరిని నాశనం చేసిండు, మన పిల్లల నోటికాడు కూడి తీసినాడు, ఎకరానికి 20,000 కౌలు కట్టాలి, ఆడ తెచ్చి కట్టాలయ్యా మనం, వాడే మాట చేసా, బాకీలో మందులు కొట్టాడు వస్తనే మామూలుగా పెట్టుబడులు వస్తున్నా, తాటతోలినోడు వస్తున్నా, ఏం చేయాలి మనం, 3 లక్షలు తేవాలంటే ఆడ తెస్తావు, నాకు హాస్పిటల్కి 2,50,000 అయిపోయినాయి, ఇదే అని తెస్తావా అదే అని తెస్తావా అన్నది ఆ మాట చెప్పింది మా ఆడోళ్ళు. అంతలో కానీ మళ్ళీ కానిచేపులు రోజు వచ్చిపోతాను, ఇవాళ వచ్చిపోయినారు సాయంత్రం మధ్యాహ్నం 2ంటికి వచ్చిపోయిండు కానిచేపులు కానీ ఇంటికి. ఈరోజు కూడా వచ్చాడా? ఈరోజు వచ్చాడు. వచ్చి ఏమంటాడు? వచ్చి మాడిజాం రాకపోతే కారు పెట్టి 2 తీసుకుపోయి లోపల దింగిస్తా అడగాలి. 4 నెలల కేసు కింద కేసు నా కేసు పడుచుకోకుండా 4 కేసు ఎందుకు పడుచుకుంటారని మీరు అడగాలి. నేను ఫోన్ చేయాలి, కొత్త ఆయన వచ్చిందంట, ఆయన నెంబర్ మన కాళ్ళు లేదు, వచ్చి చెప్పిపోయిందంట మాడిజాం రావాల్సింది, మాడిజాం రాకపోతే పొద్దున్న జీబు వచ్చి తీసుకుపోతాం మిమ్మల్ని అన్నాడు. వచ్చిన కానిస్టేబుల్ పేరు తెలుసా నీకు? నాగరాజు ఇవాళ వచ్చింది, తెలుసా నీకు అతను? సరే ఇప్పుడు పరిస్థితి ఇది, వినుకొండ నియోజకవర్గం మన నూజెండ్ల మండలం ముక్కిలపాడు రైతు పరిస్థితి ఏంటంటే, జీపీ కంపెనీ వాళ్ళు నమ్మకంగా మా నారాయణని మంచి దిగుబడి వస్తుంది, మంచి ఆర్థికంగా ఎదగొచ్చని చెప్పారు. వాళ్ళ మాటలు విన్నాడు, రైతు పంట వేసాడు. పంట వేసినప్పుడు మధ్యలో సూపర్వైజర్లు వాళ్ళు జీపీ కంపెనీ నుంచి కొంతమంది వచ్చి చెక్ చేశారు, పంట బ్రహ్మాండంగా వస్తుంది, నీకు ఆదాయం బాగా వస్తుందని చెప్పి నమ్మబలికారు.
వీళ్ళు చెప్పినట్టుగానే చెక్కులు తొక్కిన తర్వాత ఆ పంటలో ఏదో తేడా వచ్చిందని చెప్పి కొనడానికి వచ్చిన బయ్యరు ఇది క్వాలిటీ లేదు నేను కొననన్నాడు. ఈ నాగరాజు అనే అతను, రైతు చెప్తున్న నాగరాజు అనే అతను అప్పటి నుంచి ఫోన్ ఎత్తడం మానేశాడు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఫ్రాడ్ కాబట్టి. రైతుకు మౌనం చూపించలేక ఫోన్ ఎత్తడం మానేశాడు. రైతు ఆందోళన చెంది ఒక పక్క ఆయన భార్య బాగాలేక హాస్పిటల్కి వెళ్తున్నాడు, చూయించుకుంటున్నాడు. చివరికి 15,000 16,000 అమ్మాల్సిన పొగాకుని 2,500 అక్కడ అమ్మి నష్టాలు పాలుండి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టాడు. గోవిందరెడ్డి చెప్పిన మాటిని జీపీ కంపెనీ వాళ్ళ తరఫునే వచ్చాడు అతను. గోవిందరెడ్డి మాటిని నారేసాడు, నష్టం వచ్చింది. ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు. నాకు న్యాయం చేయండి, నాకు కల్తీ నారిచ్చి నన్ను మోసం చేశారని చెప్పి ఐనోల్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. 4 నెలల క్రితం కేసు పెట్టాడు పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు న్యాయం చేయండి అని. పోలీసులు పట్టించుకోకపోగా ఎవడైతే మోసం చేశాడో వాడొచ్చి నీ అకౌంట్లో నా డబ్బులు పడ్డాయని రైతుని అడిగితే రైతు నాకు అన్యాయం జరిగింది, నీ వాళ్ళు ఇంతకాలం ఎందుకు ఫోన్ ఎత్తలేదు, నేను ఫోన్ ఎత్తకపోతే ఈయన పెట్టిన కేసుకు ఆగమేఘాల మీద స్పందించారు. ఎమ్మటి ఇతను ఏదో పెద్ద దొంగతనం చేసిన వాళ్ళలాగా ఏదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా ఈయన ఇంటికి రావటం, నువ్వు మర్యాదకు వస్తావు లేదా కార్లు ఎత్తుకుపోతాను అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇది రైతు ప్రభుత్వం, కూటమిలో రైతులకు అన్యాయం జరగదు. తప్పు చేసినోడు ఎలాంటి వాడైనా కానీ క్షమించే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి నేను హామీ ఇస్తున్నా, నీకు ఖచ్చితంగా ఆ సాల్మన్ రాజు అనే వ్యక్తిని బయటకు లాక్కొస్తా, ఆ గోవిందరెడ్డి అనే వ్యక్తిని బయటకు లాక్కొస్తా. నీకు న్యాయం జరిగే వరకు ఇప్పుడు నువ్వు అన్నావు కదా పోలీసులు వచ్చారని, ఆ పోలీసులతో నేను వస్తాను, ఆయన పోలీస్ స్టేషన్లో మాట్లాడతాను. నువ్వు అధైర్యపడాల్సిన పనిలా తొందరపడి అఘాయిత్యానికి పాల్పడాల్సిన అవసరం లేదు. నీకు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అండగా ఉంటుంది. నీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ.